morning, Rimabak. మీరు ఇప్పుడే విత్డ్రా చేసుకోవచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఫార్మాలిటీస్ ఏమిటి? ఐడి ప్రూఫ్ కావాలి, ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అమౌంట్ ఎంత మేడం? 1,50,000కి. ద పేపర్స్ విల్ బి రెడీ ఇన్ 10 minutes. నేను సెర్చ్ చేసేస్తాను. ఓకే సార్, వీలైనంత త్వరగా రెడీ చేసి ఇవ్వండి. నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. షూర్ సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. జనరల్ మేనేజర్ గారిని కలవాలి. సార్, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నారు. మీకు ఇక్కడ అకౌంట్ ఉందా? ఉంది. వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, పెన్ను రావట్లేదు, మీరు ఇవ్వగలరా? పెన్ను కావలిస్తే నా దగ్గర ఉంది, ఇస్తాను, తీసుకోండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. పోరా. 28. నాది నోట్ 1. అయ్యో, నేను చూసుకుంటాను. ఈరోజే డ్రా చేసి పెడతాను. ఓకే, బాయ్ బాయ్. నాన్నగారు వచ్చి చాలాసేపు అయింది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మనిద్దరికి పెళ్ళైన తర్వాత నాకిస్తానన్న కట్నం డబ్బు తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా దగ్గర నుంచి పట్టుకుపోవడానికేగా వచ్చారు. కాస్త మెల్లగా మాట్లాడండి. చూడవే, అర్హతకు తగినట్టుగా మాట్లాడాలి. తినడానికే దిక్కులేని వాళ్ళు ఎంబీబీఎస్ ఎందుకు చదవాలి? ఒకవేళ చదివినా వాళ్ళ సొంత డబ్బుతో చదువుకోవాలి, అంతేగాని డబ్బు అల్లుడి చేత కట్టించాలనుకోకూడదు. అర్థమైందా? చూడండి, తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మీరు కట్నంగా ఇచ్చిన వస్తువులేవీ ఇక్కడ లేవు. ఇవన్నీ కూడా స్వయంగా నేనే సంపాదించాను, తెలుసు కదా. ఇలా చూడు, నీకైనా అర్థమవుతుందా? విధి అనుకుని నీకు ఫీజు కట్టడానికి నాకు కష్టంగా ఉంది. అలాగే ఈయన మాటలు నమ్మి అందరి దానికోసం ఆశపడొద్దు. ప్యూన్ పోస్ట్కి నువ్వు అప్లికేషన్ ఇస్తే బాగుంటుంది. కనీసం అందులో జీతమైనా తొందరగా వస్తుంది. ఏంటి? నా దగ్గర డబ్బు ఆశించి ఇక్కడికి రానవసరం లేదు. ఇక బయలుదేరుతున్నారా ఏంటి? చెప్పింది కరెక్టా? నిన్ను నా అల్లుడుగా కాకుండా స్వంత కొడుకు కన్నా చాలా ఎక్కువగా చూసుకున్నాను. నా కష్టాల్లో నువ్వు సహాయం చేస్తావు అనుకున్నాను, కానీ తప్పయింది. మేము అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మేమేదైనా తప్పు మాట్లాడుంటే మమ్మల్ని క్షమించు. మేము వస్తామమ్మా. ఎంతైంది? 35. హలో, ఏంటక్క? ఇస్తాను అక్క. నానా, నేను లక్ష్మిని. ఏంటమ్మా? ఆయన గురించి మీకు తెలుసు కదా నాన్నా. ఫీజు కట్టాలని మీరేం దిగులు పడకండి. వాడి ఫీజు కట్టడానికి కావాల్సిన డబ్బులు నా నగలు తాకట్టు పెట్టి మీకు ఏర్పాటు చేస్తాను. వాడిని ఎగ్జామ్కి పంపించండి. అది వద్దమ్మా, ఆయనకి తెలిస్తే బాగుండదమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు జరగాల్సింది జరగనివ్వండి. రేపు వాడిని కూడా తీసుకొని బ్యాంకు దగ్గరకు వస్తే చాలు, మీరు డబ్బు తీసుకొని వెళ్ళొచ్చు. హలో నానా. అమ్మ వస్తుంది. ఏంటమ్మా, నువ్వెక్కడున్నావు? నిన్ను చూడాలని పిల్లాడు మారం చేస్తున్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను నాన్నా. టోకెన్ నెంబర్ 47 వెళ్తోంది. నా టోకెన్ నెంబర్ 101. ఇప్పుడు పిలుస్తాను నాన్నా. ఫ్రెడీ, నువ్వు ఇక్కడే ఉండు.
ఏదైనా సమస్య వస్తే నేను పిలుస్తాను. ఓకే? బీ కేర్ఫుల్. జార్జి సార్ ఈరోజు లీవు. పర్వాలేదు, ఆయన అకౌంట్స్ అన్నీ క్లియర్ చేయమని చెప్పారు. భయపడక్కర్లేదు, నేను చూసుకుంటాను, భయపడకండి. ఓకే. మే ఐ హెల్ప్ యూ సార్? నో థ్యాంక్స్. రారా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కార్ లోన్ సెక్షన్ లోపల అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ మూవీలో వాళ్ళు యాక్ట్ చేస్తారని ఆశపడ్డాను. నువ్వు ఆశపడ్డావు కదా, చేస్తారులే. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, పెన్ కావాలా? బ్రదర్, ఈ కార్ లోన్ సెక్షన్. కార్లో ఇక్కడే. ఏం కావాలి? మీరు నేను ఈ బ్యాంకు సంబంధించిన వాడినే. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అతను ఉన్నాడే, అతనికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు మీకేం కావాలి? అయ్యో కాదు సార్, వాడికి కారుకి లోన్ కావాలి. దానికి ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను. ఓ, ఆ ఇంట్రెస్టా? దాని మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు. అదిగో అక్కడ ఉన్నాడే, అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళు. బాలేవాని అడిగాం, పద పద. ఏంటి సంతోషంగా ఉన్నారు? మన అకౌంటెంట్ లక్ష్మి వాట్సాప్ లో ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. అకౌంట్స్ తో పాటు చాటింగ్ కూడా ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, Yes? కార్ లోన్ గురించి డీటెయిల్స్ కావాలి. పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. ఎంత అయింది? 50 రూపాయలు అయిందండి. నేను నీ వయసు గురించి అడగట్లేదు, ఆటోకి ఎంత అయింది అని అడుగుతున్నాను. నేను అదే కదా సార్ చెప్పాను, 50 రూపాయలు. 50 రూపీస్ ఇండియన్ మనీ. అదే దుర్మార్గులారా, రాజకీయ నాయకులు కూడా ఇంత దోపిడీ చేయరు. వాళ్ళు నువ్వు ఒకటే. ఇలా చూడు, దోపిడీ చేసావనుకో ఆ స్వామి ఒప్పుకోడు. ఆయన సంగతి నేను చూసుకుంటాను, ముందు మీరు డబ్బులు ఇవ్వండి సార్, తర్వాత మాట్లాడదాం. ఏం చేస్తాం, కర్మ. ఇదిగో తీసుకో. మీరు బాగా దేవుడికి దండం పెట్టుకోండి. వద్దురా బాబు, వదిలేసాయి. ఇలా ఉంటే ఎలా బతకాలో అర్థం కావట్లా. చెప్పు. నేను బ్యాంక్ లో ఉన్నాను, వాళ్ళతో మాట్లాడేశాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నావండి. ఫాదర్ కి నా ధన్యవాదాలు. సేమ్ టు యూ, సేమ్ టు యూ. ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. లైన్ లో ఉండండి. ఏంటి ఫాదర్ ఇంగ్లీష్లో దీవిస్తున్నాడు? బాబు ఇలా చూడు. ఏంటి? నా దగ్గర ఒకళ్ళు ఇచ్చిన చెక్ ఉంది, అది ఎక్కడ మార్చాలి? ఫాదర్, మీరు టోకెన్ తీసుకున్నారా? లేదు. ముందు మీరు ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఆ నంబర్ అనౌన్స్ చేస్తారు. అలాగా? తర్వాత క్యాష్ కౌంటర్కి వెళ్ళండి, చెక్ మార్చచ్చు. అంతేనా? చాలా థ్యాంక్స్ బాబు, ప్రభువు నిన్ను అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ. నడిపించు నానావా, అయ్యయ్యో, 112. 83 ఇప్పుడే వచ్చింది. చూడు బాబు, ఏంటి ఇద్దరు సైకిల్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు? ఏం జరుగుతోంది? నీ సైకిల్కి అమ్మాయి స్పందించినట్టు లేదు. పర్వాలేదు, పడ్డవాడిప్పుడు చెడ్డవాడు కాదంటారు, అందుకని ప్రయత్నిస్తూనే ఉండు. ప్రయత్నిస్తే సాధ్యం కాంది లేదు, అందుకని అలా చేస్తూనే ఉండు. ఓకే? ఫాదర్ రొమాంటిక్ హీరోలా మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఎవరికి తెలుసా? ఏంటి అక్కడ? హలో, అవును ఫాదర్నే, నేను ఇక్కడే ఉన్నాను.
తను వస్తుంది. రాహుల్ ఏంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించి వచ్చాను. చూడ్డానికి మంచి సమయమేలే. ఇన్స్ట్రక్టర్ చూస్తుంటే ఇక నా పని అంతే. ఏంటలా భయపడుతున్నావు? లవర్స్ అంటే కొంచెం ధైర్యం ఉండాలి. అవును. రే విష్ణు, మన వాళ్ళం పద. వీళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? పానకంలో పొడకలాగా పద వెళ్దాం. సరే, వస్తాను. వెళ్ళండి. బాయ్, బాయ్. తర్వాత బాయ్. కలుద్దాం. రాహుల్ ఏదైనా త్వరగా చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. నాన్నకు తెలిసిన కంపెనీ. ఉద్యోగం ఫిక్స్ అయిపోయింది, కానీ ఇది ఫార్మాలిటీ కోసం మాత్రమే. ఏది ఏమైనా పని దొరుకుతుందంటేనే నా మనసుకు సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు సమస్య అదే. మీ నాన్న ఒప్పుకోలేదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఉద్యోగం వచ్చిందంటే మనకు డబ్బు వస్తుంది కదా. వేరే దారి లేదంటే దాన్నే నమ్ముకోవాలి. హలో, చాలా సార్లు నిన్ను హెచ్చరించాను వాణ్ణి చూడొద్దని, కానీ నువ్వు చంపి పారేస్తాను. నీ వల్ల మన ఫ్యామిలీకే చెడ్డ పేరు. మర్యాద లోపలికెళ్ళు. ఆగమ్మా. రేయ్, తను పెద్దదైంది. చేసుకోవడం తప్పు. మెల్లగా దానికి నచ్చ చెప్పాలి, లేకపోతే ఇలాగే ఎదురు చెప్తుంది. నోర్మై. ఇక మీదట తను ఇక్కడ ఉండకూడదు. కొద్ది రోజులు ఊర్లో ఉన్న తమ్ముడి దగ్గరికి పంపిద్దాం. నువ్వేమంటావు చెప్పు. నువ్వు చెప్పేది నిజమే. దానికి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుంది. ఎస్. నన్ను క్షమించండి రాయ్. వేరే టెన్షన్లో ఆ మ్యాటర్నే నేను మర్చిపోయాను. ఓకే, రేపు ఉదయం నేను ఊరికెళ్ళేటప్పుడు బ్యాంకుకు వచ్చి క్లియర్ చేస్తాను. ఓకే. హలో రాహుల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంతసేపు నుంచి ట్రై చేస్తాను తెలుసా? నేను చాలా టెన్షన్లో ఉన్నాను. డాడీ నన్ను వేరే ఊరికి తీసుకువెళ్తానని చెప్తున్నారు. రేపు వెళ్లే దారిలో లిమో బ్యాంక్కి వెళ్ళాలని చెప్పారు. అదే బ్యాంకే. నువ్వు ఎలాగైనా సరే అక్కడికి రా. మిగతా అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు కూడా రా. అప్పుడు ఆయన కూడా ఉన్నారా? అవునవును. హౌసింగ్ లోనికి హోప్ ఉంటుందనుకుంటాను. ప్రశాంతంగా పని కూడా చేసుకునివ్వడు. గుడ్ ఎక్స్క్యూజ్ మీ, మార్నింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఇక్కడ ఉన్న ఏటీఎంలో విసా కార్డుతో పాటు అన్ని కార్డులు పనిచేస్తాయి కదా? అన్ని కార్డు యాక్సెప్ట్ చేస్తుంది సార్. ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ యాడ్ అవుతుంది కదా? యాజ్ యూజువల్. ఎంత పెద్ద మిషన్ అయినా ఎక్కువ కార్డ్స్ వేస్తే జామ్ అయిపోతుంది కదా? ఓ షూర్. 9.75 ఇంట్రెస్ట్. అది 6 monthsకి. ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. పోస్టింగ్ అప్డేట్ అవుతుంది, అందువల్లే. అంతా వచ్చేసిన తర్వాత పెద్ద ట్రీటే ఇస్తాం. ఓకే ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. 2C సార్, వెంటనే కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే. 1 సెకండ్. సార్, ఏంటి మోహన్? ఒక 2C విడ్రావెల్ ఉంది. ఎవరు చెక్కు? మిస్టర్ నందగోపాల్. అచ్చచ్చో, ఫ్లాట్ లాక్ చేయడం మర్చిపోయానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వచ్చేస్తుంది.
బంగారం బంగారం హలో ఏమండి మన పాప కనిపించడం లేదండి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు మన పాప హలో హలో మిస్టర్ నందన్, మీ కూతురు ఇప్పుడు మా కస్టడీలో ఉంది. అసలు మీకేం కావాలి? నా కూతురు ఎక్కడా? షీ సేఫ్. తను జాగ్రత్తగానే ఉంటుంది. మా డిమాండ్ని మీరు అంగీకరిస్తే డిమాండా? 2 CR 2 కోట్ల రూపాయలే మా డిమాండ్. వాట్ ఆర్ యు సేయింగ్? మీరు ఎవరు? అనవసరమైన ప్రశ్నలు అడగకు. రేపు మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకి లాక్ చేసిన వెంకటేశ్వర మిల్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొస్తే నీ కూతుర్ని నీకిస్తాను. డబ్బు ఇవ్వకుండా అతి తెలివిగా ప్రవర్తిస్తే నీ కూతురు నీకు దక్కదు. సో ద డీల్ ఇస్ ఫిక్స్డ్. రేపు మధ్యాహ్నం 1 గంటకి, ఓకే? నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఈ షేర్ మార్కెట్లు ఎలా సాగుతున్నాయి? అదంతా బానే సాగుతోంది సార్. ఈవినింగ్ సమయంలో నేను 100 రూపాయలు వేస్తాను, ఈయన కూడా 100 రూపాయలు వేస్తారు. 9 గంటలకు వెళ్ళి అది మేమిద్దరం షేర్ చేసుకుంటాం. అయితే నేను కూడా ఒక 100 రూపాయలు షేర్ వేస్తాను. అయితే ఓ పని చేద్దాం, మన ప్రోడక్ట్ ని ప్రీమియం చేద్దాం. ఓ అలాగే. సరే గాని మీరు ఏ విషయం మీద వచ్చారు? ఈ బ్యాంకింగ్ అవర్స్ 10 to 4 కదా, ఈ మధ్యలో నాకు చాలా పనులున్నాయి. అందుకే నువ్వు నీ పనులు చూడు. వద్దు, ఏమొద్దు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ షేర్ల గురించి ఆలోచిస్తున్నారు. అంటే డబ్బులు చాలా ఉండుంటాయి. హలో సార్, నా విషయం ఏమైంది? ఒక చిన్న సమస్య, ఇప్పుడే సరైపోతుంది. ఈరోజు ఉదయం నుంచి జనరేటర్ పనిచేయడం లేదు, అదే సమస్య. హాయ్ స్వీటీ. హాయ్. ఎలా ఉన్నారు? అవునవును, బ్యాంక్లో ఇప్పుడు ప్రాసెసింగ్స్ ఉంటాయి కదా. లిమో బ్యాంక్ ఆడిటర్స్ అందరూ వచ్చేలోపు అకౌంట్స్ అంతా క్లియర్ గా ఉండాలి. హే అజయ్, రా కూర్చో. మార్నింగ్ టీ ఆర్ కాఫీ? మార్నింగ్. నో థాంక్యూ. ఓకే. ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని మూవ్ అవుతున్నాయి, ఇంకొన్ని ఫార్మాలిటీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు నీ సంతకం కూడా అవసరం ఉంది. ఓకే. వాట్ టైమ్ ఇస్ ద ఫ్లైట్? 1:30. ఓకే. స్టెఫీ, నేను చెప్పిన ట్రావెల్ డాక్యుమెంట్స్ రెడీ చేయాలి. అవును, అదే. యా. వన్ మిస్టర్ అజయ్ వాసుదేవన్. ఎస్, ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ. అకౌంట్ సెక్షన్కి వెళ్ళి చూడండి. ఓకే. అజయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. నేను మేనేజర్ క్యాబిన్లో ఉన్నాను, అందుకే కట్ చేశాను. ఓహ్, డోంట్ బీ సిల్లీ. నేను ఆస్ట్రేలియాకి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వచ్చేస్తావు కదా. ఈ అజయ్ మాటిస్తున్నాడు. మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ స్టెఫీ. హాయ్. సైన్ చేయండి. మళ్ళీ ఇండియాకి తిరిగి ఎప్పుడొస్తారు? నువ్వు తలుచుకుంటే వెంటనే ఇక్కడికి వచ్చేస్తానుగా. అజయ్, ఒక 5 నిమిషాలు, అన్నీ రెడీ అవుతాయి. ఓకే. హే సూసన్, అజయ్నే మాట్లాడుతున్నా. ఓ సారీ. హాయ్ సూజన్. సూజన్, నో ఎక్స్క్యూజెస్, ఓకే? నీకు తెలుసు కదా, గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటన ఇప్పుడు నా మొబైల్లో ఉంది. ఏమనుకుంటున్నావు? అదంతా నీ హస్బెండ్ చూశాడంటే పాపం అతను దాన్ని తట్టుకోగలడా? ఓ, ఎలా ఉంటుంది? నీ సంగతి నాకు తెలీదా? తర్వాత కాల్ చేస్తాను. హాయ్. మధ్య మధ్యలో ఇలా ఆపకండి, స్పీడ్గా పోనివ్వండి. మిస్టర్ అజయ్, నీకిప్పుడు విశ్వనాథ్ గారు అమ్మాయి కావాలి కదా? మళ్ళీ ఆ అమ్మాయి వంక చూడకూడదు. ఇక నుంచి ఆ దివ్య విశ్వనాథన్ నువ్వు కలిసావనుకో, ఇప్పుడు లిఫ్ట్ కిందకి వెళ్తుంది, తర్వాత పైకి వెళ్తుంది. లిఫ్ట్ కాదు, నీ ప్రాణాలు. అర్థమైందా?
ఇంత త్వరగా ఇంటికి వచ్చేసానా? వచ్చేసాడు. బాబు వదలండి, నేను స్టడీగానే ఉన్నాను. ఉండు బాబు, వీళ్ళు నిన్ను చూద్దామని వచ్చారు. అవును, రేపు నువ్వు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను చూసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికని మేమందరం వచ్చాం. ఈ అవతారంతో ఉన్న నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడు వాసు, చెబుతున్నా అని తప్పుగా అనుకోకు. మనం మన స్నేహాన్ని పురస్కరించుకుని మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దామని అనుకున్నాం. వాడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఏ ధైర్యంతో నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయమంటావో నువ్వే చెప్పు. మీ నాన్న మాట్లాడమని పంపించాడా? నాన్న చెప్తేనే నేను మిమ్మల్ని వచ్చి చూడాలా ఏంటి? సరే, ఆస్ట్రేలియాకు వెళ్తున్నావు ఓకే, కానీ నేను మీకోసం ఎదురు చూస్తున్నానని మర్చిపోకండి. అయితే నువ్వు కూడా వస్తావా? నాన్న, నేను నిన్న... వద్దొద్దు, ఈరోజు మంచి రోజు, దాని గురించి మాట్లాడొద్దు. ఇకపై నువ్వు కొత్త మనుషులను కలుసుకోబోతున్నావు. అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నీకేమైనా అవసరమైతే మన యోసఫ్కు ఫోన్ చేయి, అతనితో అన్ని విషయాలు చెప్పాను. సరే నాన్న. ఇలా చూడు, నేను నీకోసం కొన్ని పళ్ళు రెడీ చేసి పెట్టాను, అవన్నీ మర్చిపోకుండా తిను. ఎందుకమ్మా అవన్నీ బ్యాగ్లో పెడతావు? ఏమేమి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. త్వరగా బయలుదేరు, 1:30 ఫ్లైట్, 2 గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. వెళ్లేదారిలో బ్యాంకు వెళ్ళాలి. మేనేజరు ఫోన్ చేశారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పేపరు వాళ్ళు క్లియర్ చేసి పెట్టారు. నీవి 2-3 సంతకాలు కావాలట. ఇదిగో, ఇవి జాగ్రత్తగా పెట్టుకో. ఇప్పుడే వస్తాను. మన కోసం ఈ బ్యాంక్లో కోట్ల రూపాయల డబ్బుంది. మన ప్లాన్ చేసినట్టు ఆపరేషన్ సక్సెస్ అయితే వి విల్ బికమ్ వెరీ రిచ్. ఇదే ఊర్లో హైలీ సెక్యూర్డ్గా ఉన్న హైటెక్ బ్యాంక్ ఇది, లీమో బ్యాంక్. ఎంట్రన్స్ నుంచి తిన్నగా వెళితే రిసెప్షన్, అలాగే రైట్లో వెళ్తే రిఫ్రెష్మెంట్ ఏరియా, అండ్ లెఫ్ట్లో జనరేటర్ కంట్రోల్ రూమ్. రిసెప్షన్ పక్కన ఉన్న డోర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే బ్యాంక్ మెయిన్ హాల్. సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నందువల్ల ఎయిర్ టైట్ రూమ్, నో విండోస్, నో ఎయిర్ హోల్స్. లెఫ్ట్ సైడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ ఏటీఎం. అండ్ హియర్ ఇస్ ద క్యాష్ కౌంటర్. సి, దిస్ ఇస్ జనరల్ మేనేజర్స్ క్యాబిన్. కనిపిస్తుంది, ఇదే కస్టమర్ కౌంటర్స్, ఇదే విఐపి లాంజ్ అండ్ నియర్ బై బాత్రూమ్. మన టార్గెట్ ఇదే, లాకర్ రూమ్. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ బ్యాంక్ మేనేజర్ మాత్రమే ఇది ఓపెన్ చేయగలరు. వేరే ఎవరైనా ఇది ఓపెన్ చేయాలనుకుంటే వితిన్ సెకండ్స్ ఈ ఊళ్ళో ఉన్న ప్రతి పోలీస్ కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ పట్టుకుంటే ప్రియా, సారీ. అటువంటి మెసేజ్ అలర్ట్ సిస్టమ్ ఉందంటే తెలిసి కూడా మనం రిస్క్ తీసుకోం కదా. సో లాకర్కున్న 3 డోర్స్ని మేనేజర్ తెరిచే వరకు మనం వెయిట్ చేస్తుండాలి. రోబరీ ఫినిష్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి కెమెరా వీడియోస్ అన్ని మనం కలెక్ట్ చేయాలి. చాలా చోట్ల కెమెరాలు ఫిక్స్ చేస్తుంటారు. రెడీ. సల్మాన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
బ్యాంకుకు బయట కార్లో వెయిట్ చేయి. మేము ముగ్గురం బ్యాంక్లోకి వెళతాం. ఓకే. ఇవన్నీ ప్లాన్ చేశాడు కదా మాస్టర్ ఆఫ్ క్రిమినల్ సల్మాన్. ఎక్కడా? వాడి గురించి తెలిసిందేగా. రావాల్సిన టైంకి వాడు కరెక్ట్గా వస్తాడు.